जय बगलमुखी देव्ये नमः। ओम ह्रीं बगलामुखीं सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्वां कीलय बुद्धिं विनाशय ह्रीं ओम स्वाहा। बगलमुखी माता की ఉదయం నుండి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలా మంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజనిడమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము బగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాడి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగాలముఖి చిన్నమస్తా అమ్మవార్లు, సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. ఓం బగలాముఖి దేవ్యే నమః. నెక్స్ట్ చిన్నమస్తా కార్యక్రమం ఉంది.